In yesterday's session, in our last class, we have seen the account correlation and manager correlation. So, both these topics have been completed: account correlation and manager correlation. And next, uh, discussed about UI configuration. So, I'm going to revise this topic now: UI configuration and also identity search. Once again, a quick revision. So, in the yesterday's class, I have included these two. You may check it. So now, yesterday I faced a problem uh, while assigning managers to the contractors. So I actually found the bug. So, so this is my contractor's file. 100. So yesterday for the contractors we cannot find the managers. That's because here in our managers column the IDs are totally different. The IDs ఏవైతే ఉన్నాయో అవి completely different ఉంటాయి. Generally, these IDs should be of the employer's ID, employee column. ఇక్కడ ఎంప్లాయీ ఐడీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళలోనే మేనేజర్స్ ఉన్నారు. అవునా? ఇప్పుడు ఎలా ఉందన్న? ఇప్పుడు కూడానా? ఓకే. సో నిన్న yesterday what happened? We faced a problem regarding managers assignment for contractors. So while assigning managers to the employees, we did not have any issues. So all the managers have been assigned. అన్ని మేనేజర్స్ అందరూ ఎంప్లాయీస్ కి బాగానే అసైన్ అయ్యారు. బట్ ఫర్ కాంట్రాక్టర్స్ we couldn't find. So that's because there are some mistakes in our CSV file. సో మన CSV ఫైల్లో ఆ మిస్టేక్ నాకు నిన్న కనిపించింది. సో హియర్ ఇన్ ది మేనేజర్ ఐడి కాలమ్ there are different IDs which does not belong to the our employee IDs. సో దీంట్లో ఎంప్లాయీ ఐడీస్ ఉండాలన్నమాట. సో అప్పుడు ఈ CSV ఫైల్ పనిచేస్తుంది. సో నిన్న yesterday there were other IDs. So what I did is I changed to the employee IDs. ఈ ఎంప్లాయీస్ ఐడీస్ నుంచి కొన్ని తీసుకొని అక్కడ మేనేజర్స్ లో పెట్టాను, మేనేజర్ ఐడీస్ లో పెట్టాను. సో దెన్ ఇట్ స్టార్టెడ్ వర్కింగ్. అందుకే దట్స్ వై ఐ అంటే కొంతమందికి మేనేజర్స్ అసైన్ అవ్వకపోయినా నడుస్తుంది. యా. సో దే మైట్ బి సమ్ న్యూ ఎంప్లాయీస్. లెట్ us కన్సిడర్ దెమ్ as న్యూ ఎంప్లాయీస్. సో ఫర్ న్యూ ఎంప్లాయీస్ మేనేజర్స్ ఆర్ నాట్ అసైన్. సో అందుకే నేను కావాలనే బ్లాంక్ లో పెట్టాను. ఓకే. సో మనం ఇక్కడ ది ఇంపార్టెంట్ థింగ్ విచ్ we need to consider is the manager IDs should be from the employee IDs. మేనేజర్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎంప్లాయీ. మేనేజర్ కూడా ఒక ఎంప్లాయీ కదా. సో అందుకే ఎంప్లాయీ ఐడీస్ నుంచే మనము మేనేజర్ ఐడి కాలంలో యూజ్ చేయాలి. సో మన కాంట్రాక్టర్స్ ఫైల్లో ఎలా ఉందంటే అసలు ఎంప్లాయీ ఐడీస్ నుంచి అసలు తీసుకునే లేదు, కంప్లీట్లీ వేరే ఐడీస్ ఉన్నాయి. సో సెయిల్ పాయింట్కి అర్థం కాలేదు. సెయిల్ పాయింట్ డిడ్ నాట్ అండర్స్టాండ్ అండ్ ఇట్ లెఫ్ట్ ఇట్ యాజ్ బ్లాంక్. ఓకే. అంటే న్యూ ఎంప్లాయీ కాదు, ఈమెనే మేనేజర్. సో నేహా పటేల్ ఈజ్ మేనేజర్. సో 3 మేనేజర్స్ అన్నమాట వీళ్ళ ముగ్గురు. సో అది. సో యా చెప్పండి. అవును. బ్లాంక్స్ ఉంటాయి. అవును.
అవును, ఉండదు. ఎప్పుడైతే మేనేజర్ అసైన్ అవుతాడు కదా, అప్పుడు ఆటోమేటిక్గా కోరిలేట్ అయిపోతుంది. మేనేజర్ అసైన్ కాగానే కోరిలేషన్ లాజిక్ మనం ఆల్రెడీ రాసి పెట్టినాం కదా ర్యాపిడ్ సెటప్ లో. సో రీఫ్రెష్ చేయగానే, ఐడెంటిటీస్ రీఫ్రెష్ చేయగానే కోరిలేట్ అయిపోతాయి అనమాట. సో మనం ర్యాపిడ్ సెటప్ లో మనం ఎంప్లాయీస్ కి, కాంట్రాక్టర్స్ కి ఇద్దరికి లాజిక్ రాసినాం. మేనేజర్స్ ది అట్లా రాసినాం కదా. సో యాజ్ సూన్ యాజ్ దోస్ పీపుల్ గాట్ అసైన్ టు ఎ మేనేజర్, దెన్ ది రిఫ్రెష్ విల్ బి డన్. ఎంప్లాయీస్ అందరూ ఐడెంటిటీ రిఫ్రెష్ చేస్తారు. ఐడెంటిటీ రిఫ్రెష్ అవ్వగానే మేనేజర్స్ అసైన్ అయిపోతారు అనమాట. ఓకే, నేను నిన్న ఏం చేసిన అంటే, ఈ ఈ ఇది ఉంది కదా కాంట్రాక్టర్స్ సిఎస్వి ఫైల్, దీంట్లో ఈ ఐడీస్ వేసిన, ఎంప్లాయీ ఐడీస్ కొంతమందివి, ఆ స్టార్టింగ్ ముగ్గురువి వేసి ఐడెంటిటీ రిఫ్రెష్ చేసిన. చెయ్యగానే నెక్స్ట్ నాకు ఇక్కడ కనిపించింది ఐడెంటిటీ వేర్ హౌస్ లో ఆల్ ది కాంట్రాక్టర్స్ గాట్ అసైన్ టు ద మేనేజర్. సి, ఈమె అలోక్ కపూర్ అని ఉంది, మేనేజర్ కి అసైన్ అయి ఉండాలి. సో ఇక్కడ క్లికబుల్ లింక్ ఉంది. సో దీన్ని మనం క్లిక్ చేస్తే ఆ మేనేజర్ ఐడెంటిటీ క్యూబ్ కి వెళ్ళిపోతుంది. ఓకే, ఈ నేహా పటేల్ మేనేజర్ కాబట్టి మనకి మేనేజర్ బ్లాంక్ స్పేస్ ఉంది. అండ్ అవును. ఉమ్, 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 ఉమ్. ఆ, అంటే అది ఇప్పుడు ఇప్పుడు హైరార్కీ చాలా పెద్దగా ఉంది అనుకో. నిన్న నేను స్మాల్ హైరార్కీ తీసుకున్నా. ఏది, వన్ ఎంప్లాయీ పైన మేనేజర్ ఉంటాడు, మేనేజర్ పైన డైరెక్ట్ సిఇఓ అని చెప్పి స్మాల్ హైరార్కీ తీసుకున్నా ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్. యాక్చువల్లీ హైరార్కీ చాలా పెద్దగా ఉంటుంది ఆర్గనైజేషన్స్ లో. సో వన్స్ వి క్లిక్ ఆన్ దిస్ మేనేజర్ లింక్, ఇంకొక ఇంకొక ఐడెంటిటీ క్యూబ్ వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ వాళ్ళ మేనేజర్ ఉంటాడు అనమాట. వాళ్ళ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఉంటుంది. మళ్ళీ వాళ్ళది క్లిక్ చేయగానే వాళ్ళ ఐడెంటిటీ క్యూబ్ వస్తుంది. అట్లా మనం ఆ హైరార్కీ పైకి రీచ్ అవుతూనే ఉంటాం. ఫైనల్ గా వాళ్ళ పైన ఎవరైతే ఉంటారో అక్కడ వరకు వెళ్తాం. అంతే, అంతే, అంతే. అంతే, అంతే. జస్ట్ కోరిలేట్ చేయడం వరకే మన పని. ఓకేనా? యా, సో ఇదొకటి. ఇంకొకటి, నిన్న డీబగ్ దాంట్లో యూఐ కాన్ఫిగరేషన్. సో వీ నీడ్ టు గో టు దిస్ డీబగ్ పేజ్. యాక్చువల్లీ డీబగ్ పేజ్ మనకి ఇక్కడ ఎక్కడ కనిపించదు. ఈ హోమ్ లో కానీ, సెట్టింగ్స్ లో కానీ ఎక్కడ మనకి డీబగ్ పేజ్ అనేది కనిపించదు. సో టు గో టు ద డీబగ్ పేజ్, యూ నీడ్ టు సింప్లీ ఎడిట్ దిస్. యూ నీడ్ టు రిమూవ్ దిస్ హోమ్, రైట్ డీబగ్. అంతే, అదొక్కటే దారి. మీరు ఎక్కడ గ్లోబల్ సెట్టింగ్స్కి వెళ్ళినా కానీ మనకు డీబగ్ పేజ్ కనిపించదు. నాకైతే ఎక్కడ కనిపించదు. ఓన్లీ దారి ఏంటంటే ఇక్కడ ఐడెంటిటీ క్యూ పక్కన ఫార్వర్డ్ స్లాష్ పక్కన డీబగ్ అని చెప్పి రాసి ఉంటారు అంతే. రాస్తే మనకి దిస్ పేజ్ విల్ బి ఓపెన్. ఓకే, ఇక్కడ మనం మల్టిపుల్ ఆప్షన్స్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ నేను నా రికార్డెడ్ సెషన్ లో చెప్పాను. ఇప్పుడు మనం ఆ, కొంచెం ఏదైతే ఇంపార్టెంట్ అది చూద్దాము. సో ఇక్కడ కాన్ఫిగరేషన్ ఆబ్జెక్ట్స్ డ్రాప్ డౌన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ యూఐ కాన్ఫిగరేషన్ అని ఉంటుంది. సో దిస్ యూఐ కాన్ఫిగరేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఐడెంటిటీ వేర్ హౌస్, ఐ మీన్ ది ఐడెంటిటీ క్యూబ్ విజువలైజేషన్. మనం ఈ ఐడెంటిటీ క్యూబ్ చూస్తున్నాం కదా స్క్రీన్ మీద, ఇదే యూఐ కాన్ఫిగరేషన్. ఓకే, ఇదే యూఐ కాన్ఫిగరేషన్. సో దీన్ని మనం ఇక్కడ సెటప్ చేస్తాం. సో ఇది XML ఫార్మాట్ లో ఉంటుంది, మొత్తం జావా కోడ్ లోనే ఉంటుంది. మనం
ఎక్కడ చేంజెస్ చేయాలంటే ఐడెంటిటీ వ్యూ ఐడెంటిటీ వ్యూ అట్రిబ్యూట్స్ అని చెప్పి ఉంటాయి. కంట్రోల్ ఎఫ్ గానే ఐడెంటిటీ వ్యూ అట్రిబ్యూట్స్. సో ఇక్కడ మనం ఈ వాల్యూస్ లో యాడ్ చేయాలి మనకి ఏవైతే కావాలో అవి. సో బేసికల్లీ విల్ బి హ్యావింగ్ ఓన్లీ 4 to 5 వాల్యూస్ టిల్ మేనేజర్, సాఫ్ట్వేర్ వర్జన్ అవి ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత మనం ఇక్కడ కామా పెట్టి మనం కొత్త ఫీల్డ్స్ ని యాడ్ చేస్తూ వెళ్ళాలి మనకి ఎన్ని కావాలంటే అన్ని కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారం. అంటే ఇప్పుడు చూడండి మనకి ఓన్లీ ఇక్కడ ఈ స్టార్టింగ్ 4 ఉన్నాయనుకోండి, యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్. మేనేజర్ కూడా తీసుకోండి. ఒకవేళ ఈ 5 సరిపోతాయి అనుకుంటే ఏం అవసరం లేదు. లేదా ఐ ఆల్సో వాంట్ టు సీ ది ఎంప్లాయీ ఐడి, రీజియన్, డిపార్ట్మెంట్ అవి ఇవి కావాలనుకుంటే యూ నీడ్ టు యాడ్ దీస్ అట్రిబ్యూట్స్ ఇన్ ద యూఐ కాన్ఫిగరేషన్. ఓకే. సో యాక్చువల్గానైతే ఇక్కడ ఎక్కువ డీటెయిల్స్ ఎన్ని డీటెయిల్స్ ఉంటే అంత మంచిది. మనం ఐడెంటిటీ క్యూబ్ అంటేనే అది యాక్చువల్లీ. సో ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అన్ ఎంప్లాయీ ప్రతి ఒక్కటి దీంట్లో ఉండాలన్నమాట, ఇంకా వేరే చోట చూసుకోకుండా. సో జనరల్గానైతే యాడ్ చేస్తారు యూఐ కాన్ఫిగరేషన్ లో రివ్యూ. సో అయితే దీంట్లో ఇది అందరికీ యాక్సెస్ ఉంటుంది, కానీ మోస్ట్లీ మనం ఏం చేంజెస్ చెయ్యము. మనం ఏవైతే ఇంపార్టెంటో అవి మాత్రమే ఆ, మనం చేంజెస్ చేస్తాం. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆడిటెడ్, ప్రతి ఒక్కటి ఆడిట్ చేస్తూనే ఉంటారు. ఏం చేంజెస్ చేస్తారో అది మొత్తం రికార్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి కరెక్ట్ గా చేస్తాం. అండ్ ఇక్కడ నిన్న మనం చేసిన మిస్టేక్ ఏంటంటే, నిన్న మనకి ఎందుకు వర్క్అవుట్ అవ్వలేదంటే, ఇక్కడ వాల్యూలో మనం ఇచ్చిన అట్రిబ్యూట్స్ ఎలాంటి ఫార్మాట్ లో ఉండాలంటే, వైల్ వి డిడ్ ఐడెంటిటీ మ్యాపింగ్స్, చూడండి గ్లోబల్ సెట్టింగ్ లోకి వెళ్ళి వెన్ వి గో టు దిస్ ఐడెంటిటీ మ్యాపింగ్స్ అండ్ క్లిక్ ఆన్ ఎనీ ఐడెంటిటీ, ఏదైనా ఒక ఐడెంటిటీ పైన క్లిక్ చేసినప్పుడు ఈ ఫస్ట్ ఫీల్డ్ ఇక్కడ అట్రిబ్యూట్ నేమ్ అని అడుగుతుంది. సో ఈ అట్రిబ్యూట్ నేమ్ లో మనం ఏమైతే టైప్ చేసామో అదే ఇక్కడ ఉండాలి. మనం వేరే ఫార్మాట్ లో ఇస్తే అది పనిచేయదు అనమాట. ఓకే. సో ఇదేంటిది డిస్ప్లే నేమ్. సో డిస్ప్లే నేమ్ ఇవ్వలేదు ఇంకా. సో ఇక్కడ చూడండి ఎంప్లాయీ ఐడి చూద్దాం. చూడండి ఎంప్లాయీ ఐడి ఉంది కదా, మనం ఈ ఫార్మాట్ లో ఇచ్చామనుకోండి, ఎంప్లాయీ క్యాపిటల్ ఐడి స్పేస్ ఇచ్చి ఇది ఇస్తే పనిచేయదు. సో మనం ఏది ఇవ్వాలి అంటే ఇక్కడ ఏవైతే వాల్యూ టైప్ చేసామో అది ఇవ్వాలి ఇన్ దిస్ ఫార్మాట్. సో అది లోవర్ కేస్ ఉంటే లోవర్ కేస్, లేదు 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 దీంట్లో ఎలా ఉందో అలా ఇవ్వాలి. ఇక్కడ ఈ ఈ ఈ ఫీల్డ్ లో ఇదిగో ఇక్కడ ఆ, ఈ ఫీల్డ్ లో ఎలాగైతే ఇచ్చామో అలా ఇవ్వాలి. ఓకే. ఎక్సెల్ షీట్ లో కాలం ఇది ఐడెంటిటీ క్యూబ్ లో ఎస్ డిస్ప్లే నేమ్ మనకు కనిపించేది ఇది. అట్రిబ్యూట్ నేమ్ అంటే దానికి అర్థమైంది. ఓకే. సో డిస్ప్లే అండ్ ఇది మనకు కనిపిస్తుంది ఐడెంటిటీ క్యూబ్ లో ఎంప్లాయీ ఐడి అని చెప్పేసి. మనం ఇది కూడా చేంజ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా. అండ్ అట్రిబ్యూట్ నేమ్, సో ఏ ఫార్మాట్ లో అయితే ఇక్కడ ఉందో అదే ఫార్మాట్ లో మనం ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది. నిన్న నేను వేరే ఫార్మాట్ లో ఇచ్చాను, అందుకే ఎర్రర్ చూపెట్టింది. ఇది చూడండి, ఈ లింక్ గుర్తుపెట్టుకోండి. లింక్ సింపులే ఉంటుంది. ఇక్కడ జనరల్లీ మనం లాగిన్ చేసిన తర్వాత హోమ్ పేజ్ ఇలా ఉంటుంది కదా, జస్ట్ ఇక్కడ ఈ లాస్ట్ ఇవి తీసేసి ఈ ఫార్వర్డ్ స్లాష్ పక్కన డీబగ్ డీబగ్ అని టైప్ చేయండి. డీబగ్ టైప్ చేయగానే ఎంటర్ వచ్చేస్తుంది పేజ్. సో ఇది హిడెన్ అన్నమాట. సో అందుకే ఇది ఎక్కడ ఇవ్వలేదు మనకి.
సో దిస్ ఇస్ ఇక్కడ మనకి ఇంకో ఈ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. అబౌట్ దీంట్లో వర్షన్ కనిపిస్తుంది. మెమొరీ, క్యాషెస్, కౌంట్, బీన్స్, ఇలా చాలా కనెక్షన్స్ ఇవన్నీ. సో ఇట్స్ అన్ హిడెన్ ఆబ్జెక్ట్ అండ్ సేల్ పాయింట్. అది. సో ఈ టూ థింగ్స్ అన్న క్లియర్గా ఉన్నాయా మిగతా వాళ్ళకి? అవును. అందరికీ అంటే అందరికీ అంటే ఎవరైతే యాక్సెస్ చేయగలుగుతారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది అది కూడా. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పేరోల్ టీం ఉందనుకోండి. పేరోల్ టీంకి ఎందుకు డీబగ్ పేజ్ అవసరం లేదు కదా. ఫైనాన్స్ టీం ఉంది. ఫైనాన్స్ టీంకి డీబగ్ పేజ్ ఎందుకు అవసరం లేదు. కాబట్టి సేల్ పాయింట్ వాళ్ళకి ఆ యాక్సెస్ ప్రొవైడ్ చేయదు. ఎవరికైతే ఐఏఎం కాన్సెప్టే అది. ఎవరికి ఏ టైంలో ఏ యాక్సెస్ ఇవ్వాలో అది ఇస్తుంది. సో ప్రొవైడింగ్ ద రైట్ యాక్సెస్ టు ద రైట్ పర్సన్. ఉంటుందండి. ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. ఆఫీస్ ల్యాప్టాప్ లో మనం ఏది చేసినా కానీ అది రికార్డ్ అవుతుంది ఖచ్చితంగా. మనం ఏ బ్రౌజర్ ఓపెన్ చేసినాం, ఏ లింక్ యాక్సెస్ చేసినాం, అవన్నీ ప్రతి ఒక్కటి అవుతుందండి. రికార్డ్ అవుతుంది. ఆడిటర్స్ ఉంటారు కదా దీంట్లో కూడా. అండ్ సేల్ పాయింట్ మేనేజర్స్ కి నోటిఫికేషన్ కూడా పంపిస్తారు. ఇంకా క్లౌడ్ అయితే ఇంకా అడ్వాన్స్డ్ ఉంటుంది. ఓకే. సో ఈ త్రీ టాపిక్స్ అయిపోయినాయి. యాక్చువల్లీ నిన్నటి సెషన్. సో నా సెషన్ ఈరోజు మనం ఏం చేద్దామంటే ఆర్గనైజింగ్ ఐడెంటిటీస్. మన దగ్గర ఉన్న ఐడెంటిటీస్ ని ఎలా ఆర్గనైజ్ చేయాలి అనేది టుడేస్ టాపిక్. సో నౌ లెట్ us imagine we have like 10,000 employees in a company. మనకు 10,000 ఎంప్లాయీస్ ఉన్నారనుకో మన కంపెనీలో. సో సేల్ పాయింట్ క్రియేటెడ్ ఐడెంటిటీస్ ఫర్ ఆల్ ద ఎంప్లాయీస్. అంటే టోటల్ 10,000 ఐడెంటిటీస్ క్రియేట్ చేసింది సేల్ పాయింట్. ఓకే, ఫర్ 10,000 ఎంప్లాయీస్ 10,000 ఐడెంటిటీస్ క్రియేట్ చేసింది. సో ది క్వశ్చన్ ఈస్, కెన్ వి మేనేజ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇండివిజువల్లీ? ప్రతి ఒక్కరిని మనం మేనేజ్ చేయగలమా అంటే ఇట్ విల్ బి ఎ హ్యూజ్ టాస్క్. సో ఇట్స్ అ బిగ్ నో. మనం అస్సలు చేయలేమన్నమాట. అందరినీ మనం ఇండివిజువల్ గా యాక్సెస్ చేయలేము. సో వాట్ విల్ డూ, వీ నీడ్ టు ఫైండ్ ఎ వే టు ఆర్గనైజ్ దీస్ ఐడెంటిటీస్. ఈ ఐడెంటిటీస్ ని మనం ఆర్గనైజ్ చేయాలి. దట్ టు లాజికల్లీ, అంటే ఈజీగా మిగతా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం ఈ ఐడెంటిటీస్ అన్నిటిని నీట్ గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే దెన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్? మనకి ఎలా ఉపయోగపడుతుంది? టు అప్లై యాక్సెస్. ఇప్పుడు మనం అందరికీ ఒకేసారి యాక్సెస్ ని అప్లై చేయొచ్చు. నెక్స్ట్, ఏవైనా రిపోర్ట్స్ రన్ చేయాలనుకుంటే రన్ చేసుకోవచ్చు. సో ఎట్ ఎ టైమ్ ఫర్ ఆల్ దోస్ పీపుల్. నెక్స్ట్, ఒకవేళ ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా అసైన్ చేయాలనుకుంటే అవి కూడా చేయొచ్చు. వీ కెన్ ఆల్సో అసైన్ రెస్పాన్సిబిలిటీస్. సో దీస్ మెనీ బెనిఫిట్స్ ఆర్ దేర్ వెన్ వీ ఆర్గనైజ్ అవర్ ఐడెంటిటీస్. సో ఆర్గనైజింగ్ ఐడెంటిటీస్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ ఆర్గనైజేషన్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సేల్ పాయింట్ ఈ ఐడెంటిటీస్ ని ఎలా ఆర్గనైజ్ చేస్తుంది? సో జనరల్లీ దేర్ ఆర్ త్రీ వేస్ ఆఫ్ ఆర్గనైజింగ్ డేటా. ఆర్గనైజింగ్ దీస్ ఐడెంటిటీస్ త్రీ వేస్ ఉన్నాయి. ఒకటి పాపులేషన్. సేల్ పాయింట్ ఏం చేస్తుందంటే కొంతమందిని చెప్తాను, అది పాపులేషన్స్ గా ఆర్గనైజ్ చేస్తుంది. సెకండ్ వన్ ఈస్ గ్రూప్స్. థర్డ్ వన్ ఈస్ వర్క్ గ్రూప్స్.
సో దీస్ ఆర్ ద త్రీ మేజర్ వేస్ SailPoint ఆర్గనైజెస్ ఐడెంటిటీస్. సో ఈ త్రీ వేస్ యూజ్ చేసుకొని అవి ఐడెంటిటీస్ ని ఆర్గనైజ్ చేస్తుంది. సో ది ఫస్ట్ వన్, లెట్స్ సీ వాట్ ఈస్ ద పాపులేషన్ నౌ. ఇట్ ఈస్ we can say it is a dynamic set of identities based on కండిషన్స్. సో కొన్ని కండిషన్స్ ని యూజ్ చేసి ఐడెంటిటీస్ ని సపరేట్ చేయడం అనమాట. ఇట్స్ లైక్ వీ కెన్ సే ఇట్ యాజ్ ఏ ఫిల్టర్. సో ఇప్పుడు మనం జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు మనకి పైన ఫిల్టర్స్ ఉంటాయి. వెజిటేరియన్ అని, రేటింగ్స్ 4+ అని, ఇంకా రెస్టారెంట్స్ విచ్ ఆర్ నియర్ బై 4 కిలోమీటర్స్. సో ఆ ఫిల్టర్స్ ఉంటాయి చూసారా. సో బై సెలెక్టింగ్ ఆల్ దోస్ ఫిల్టర్స్ విల్ గెట్ ఎ లిస్ట్ ఆఫ్ ఆల్ ద రెస్టారెంట్స్. మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? అండ్ వైల్ బుకింగ్ ఎ బస్ ఆన్ రెడ్ బస్ లో కూడా మనము బస్ బుక్ చేసుకునేటప్పుడు దేర్ విల్ బి సమ్ ఫిల్టర్స్ లైక్ ఏసీ, నాన్ ఏసీ అని, స్లీపర్, సీటర్, 4+ రేటింగ్స్ ఇట్లా సైడ్ ఉంటాయి చూడండి, లెఫ్ట్ సైడ్ కానీ. సో మనం అవన్నీ ఒక్కొక్కటి అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఒక 10 బసెస్ వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ పాపులేషన్. అంటే బేస్డ్ ఆన్ సర్టెన్ కండిషన్స్. సో వీఆర్ క్రియేటింగ్ ఎ డైనమిక్ సెట్ ఆఫ్ ఐడెంటిటీస్ హియర్ ఇన్ SailPoint లాంగ్వేజ్. మనకి ఇక్కడ అది రియల్ టైమ్ ఎగ్జాంపుల్, బస్సెస్, ఫుడ్ అదంతా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఐడెంటిటీస్ ని ఒక సెట్ చేస్తున్నాం, అంటే చిన్న సెట్ లాగా చేస్తున్నాం బేస్డ్ ఆన్ సమ్ కండిషన్స్. ఓకే, ఇట్స్ లైక్ ఎ సేవ్డ్ ఫిల్టర్ వీ కెన్ సే. లెట్స్ సి అండ్ ఆన్ నౌ. ఇక్కడ మన హోమ్ పేజ్ లో ఇంటెలిజెన్స్ డ్రాప్ డౌన్ లో and we click on intelligence drop down and select this advanced analytics. సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఒక పెద్ద ఫామ్ వస్తుంది, చాలా పెద్ద ఫామ్ ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పటికి ప్రస్తుతానికైతే మనకి యూజ్ అయ్యేది ఓన్లీ దిస్ వన్. సి హియర్ వి ఆర్ హ్యావింగ్ స్టాండర్డ్ అట్రిబ్యూట్స్. స్టాండర్డ్ గా ఏవైతే SailPoint ఇస్తుందో దోస్ కమ్ అండర్ స్టాండర్డ్ అట్రిబ్యూట్స్. దాని సెర్చ్ క్రైటీరియా చూడండి, అంటే అప్లయింగ్ ఫిల్టర్స్ అనమాట. ఇక్కడ జస్ట్ అండర్స్టాండ్ దిస్ యాజ్ అ ఫిల్టర్. సో ఇవి చూడండి స్టాండర్డ్ అట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయి. లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, యూజర్ నేమ్, ఈమెయిల్ మేనేజర్, ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ సర్చబుల్ అట్రిబ్యూట్స్. సర్చబుల్ అట్రిబ్యూట్స్ అంటే మనం ఐడెంటిటీ మ్యాపింగ్స్ లో వెన్ వి యాడెడ్ ఏ న్యూ ఐడెంటిటీ లైక్ ఎక్స్టెండెడ్ ఐడెంటిటీ అట్రిబ్యూట్ మనం ఎప్పుడైతే యాడ్ చేసామో అక్కడ మనం సర్చబుల్ అని చెప్పి సెలెక్ట్ చేసినాం, గుర్తుందా? యా, వి సెలెక్టెడ్ ఇక్కడ 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 ఓకే ఓకే. యాక్చువల్లీ ఇక్కడ మనం క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి మనం సర్చబుల్ సెలెక్ట్ చేసాం చూడండి. అంటే ఇక్కడ సెలెక్ట్ చేసింది మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ అనాలిటిక్స్ లో కనిపిస్తుంది. సో దిస్ హెల్ప్స్ ఫర్ అస్ టు ఫిల్టర్. అంటే ఈజీగా మనకి ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటే ఈజీ అవుతుంది. ఇదిగోండి ఇవన్నీ సర్చబుల్ అట్రిబ్యూట్స్ మనం క్రియేట్ చేసినవి. ఓకే, అండ్ ఇవేమో ఫీల్డ్స్ టు డిస్ప్లే, వీ కెన్ కాల్ దెమ్ as డిస్ప్లే అట్రిబ్యూట్స్. మనకి ఏవైతే కనపడాలనుకుంటామో అవి అడ్మినిస్ట్రేటర్, అప్లికేషన్, కాస్ట్ సెంటర్, డిపార్ట్మెంట్. కనపడాలో అవో చెప్తాను, నెక్స్ట్ అదే వస్తుంది. ఇప్పుడు చూడండి, లెట్స్ టేక్ ఏ కండిషన్ హియర్. ఐ నీడ్, see here the type drop down, I need all the employees who are ఇక్కడ inactive అని ఉంది కదా, ఈజ్ inactive, who are false పెడదాం, who are not inactive అంటే who are active అని, who are active. I need all the employees who are active. ఓకే, ఇప్పుడు మనకు డిస్ప్లేలో ఏమేమి కనిపించాలి? ఐ నీడ్ దేర్ ఎంప్లాయీ ఐడి చూద్దాం. ఒకటి ఫుల్ నేమ్, డిస్ప్లే నేమ్ ఇస్ నథింగ్.
డిస్ప్లే నేమ్ ఒకటి, ఇప్పుడు వాళ్ళ లొకేషన్ పెట్టుకుందాం, వాళ్ళ లొకేషన్ అండ్ మేనేజర్ కూడా ఓకే, మేనేజర్ కూడా పెట్టి. నౌ క్లిక్ ఆన్ దిస్ రన్ సెర్చ్, చూద్దాం ఏమో. సి యూజర్ నేమ్, డిస్ప్లే నేమ్, ఎంప్లాయీ ఐడి, లొకేషన్ మనం ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆల్ దోస్ కేమ్. ఓకే, సో 23 employees are active in our identities. మిగతా వాళ్ళందరూ ఇన్యాక్టివ్ అనమాట. ఓకే, సో అమిత్, రాహుల్, నేహా వీళ్ళందరూ యాక్టివ్ ఎంప్లాయీస్ అలాంగ్ విత్ దర్ మేనేజర్. వాళ్ళ మేనేజర్ కూడా వచ్చింది అండ్ వాళ్ళ లొకేషన్ కూడా వచ్చింది. దిస్ ఈస్ కాల్డ్ పాపులేషన్. సో ఇక్కడ ఇక్కడ ఇంకోటి పాయింట్ ఏంటంటే, మనం బ్యాక్ వెళ్ళాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? బ్యాక్ వెళ్ళాలంటే రిఫైన్ సెర్చ్ బటన్ క్లిక్ చేయాలి. సో రిఫైన్ సెర్చ్ మళ్ళీ ఒక ఫ్యూ డేస్ తర్వాత మనం మళ్ళీ నాకు యాక్టివ్ ఎంప్లాయీస్ కావాలి అని చెప్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఈజ్ ఇన్యాక్టివ్ లో ఫాల్స్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ టైప్ ఎంప్లాయీస్ ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసి మళ్ళీ రన్ సెర్చ్, ఇంత పెద్ద ప్రాసెస్ బదులు మనం ఏం చేస్తామంటే ఈ ఐడెంటిటీస్ మొత్తాన్ని ఒక దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం. ఓకే, వి విల్ స్టోర్ ఆల్ దీస్ ఐడెంటిటీస్ ఇన్ పాపులేషన్. ఓకే, డైనమిక్ అర్థం ఏంటంటే, వెన్ సమ్ ఎంప్లాయీ గెట్స్ యాడెడ్, ఒక 50 ఎంప్లాయీస్ యాడ్ అయినారు అనుకోండి నెక్స్ట్ మంత్, సో ఆటోమేటిక్ గా వాళ్ళు పాపులేషన్ లో పడిపోతారు అనమాట. సో నో నీడ్ టు యాడ్ దెమ్ మాన్యువల్లీ. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ డైనమిక్. సో ఇట్ ఈస్ ఆటో అప్డేటింగ్. సో ఇక్కడ మనం వీటన్నిటిని పాపులేషన్ గా ఎలా స్టోర్ చేసుకోవాలంటే, ఇక్కడ చూడండి, రిజల్ట్ ఆప్షన్స్ ఉంది కదా, ఆన్ దిస్ అండ్ సేవ్ ఐడెంటిటీస్ as population. ఓకే, క్లిక్ ఆన్ దిస్ సేవ్ ఐడెంటిటీస్ as population అండ్ ఇక్కడ నేమ్ అడుగుతుంది, డిస్ప్లే అడుగుతుంది. గివ్ నేమ్ as active employees, description something, this population takes all the employees along their location and managers. సో ఇలా మనం చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చేసి సేవ్ బటన్ క్లిక్ చేస్తే వీళ్ళందరూ పాపులేషన్ లాగా యాడ్ అయిపోతారు. ఓకే, అగైన్ గో బ్యాక్, క్లిక్ ఆన్ రిఫైన్ సెర్చ్. ఒకవేళ మనకి ఇవన్నీ మొత్తం క్లియర్ అయిపోవాలనుకుంటే క్లియర్ సెర్చ్. ఓకే, వాళ్ళు పాపులేషన్ గా మనకి సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ అలాగే మనం ఈసారి ఏం చేద్దామంటే కాంట్రాక్టర్స్ చూద్దాం. ఆల్ ది కాంట్రాక్టర్స్ హూ ఆర్ యాక్టివ్. చూడండి, ఓ నాట్ మేనేజర్, సారీ, టైప్ కాంట్రాక్టర్. సారీ, డిపార్ట్మెంట్ ఇద్దాం. ఇది సారీ డిపార్ట్మెంట్, వాళ్ళ కాస్ట్ అండ్ యా డిస్ప్లే నేమ్ అండ్ దేర్ మేనేజర్. సో ఆన్ రన్ సెర్చ్. సో వీళ్ళందరూ యాక్టివ్ కాంట్రాక్టర్స్ along with their managers and departments. వీళ్ళందరూ అండ్ కొంతమందికి మేనేజర్స్ లేరు స్టార్టింగ్. ఓకే, వీళ్ళని కూడా మనం పాపులేషన్ లాగా సేవ్ చేసుకోవచ్చు. సేవ్ ఐడెంటిటీస్ పాపులేషన్, we can call them as active contractors. Yes, active stop on save the active contractors. నేను అవి ఎక్కడ చూడాలో చెప్తాను. As of now, let's focus on creating population. Okay, find search. So this is how we create a population.
అండ్ పాపులేషన్ ఇస్ డైనమిక్ హ్యాస్ ఐ ఆల్రెడీ పాపులేషన్ ని టుమారో వేరే ఎవరు యాడ్ అయినా కానీ ఆటోమేటిక్ గా వాళ్ళు దాంట్లో యాడ్ అయిపోతుంది. ఓకే. అండ్ అర్థమైంది కదా. యా. అండ్ ఇంకొక టర్మ్ ఉంది యాక్చువల్లీ విచ్ ఈస్ కోరిలేటెడ్ అని చెప్పి మనం ఒక టర్మ్ ఉంటుంది కోరిలేటెడ్. సో కోరిలేటెడ్ మీన్స్ ఐడెంటిటీ క్రియేటెడ్ from authoritative source. So if we find correlated anywhere in SailPoint, then we need to understand that identity is created from authoritative sources like HR system. Correlation వేరు, కోరిలేటెడ్ ఈ టర్మే వేరు కంప్లీట్లీ. సో దీని అర్థం ఏంటంటే అథారిటేటివ్ సోర్స్ నుంచి ఆ ఐడెంటిటీ క్రియేట్ అయింది. సో ఒకవేళ whenever the identities come from HR systems, then SailPoint marks it as SailPoint ఎలా మార్క్ చేసుకుంటుందంటే కోరిలేటెడ్ ఈక్వల్ టు ట్రూ అని మార్క్ చేసుకుంటుంది. ఓకే. ఎప్పుడైతే ఐడెంటిటీస్ హెచ్ఆర్ సిస్టమ్స్ నుంచి కానీ వేరే అథారిటేటివ్ సిస్టమ్స్ నుంచి కానీ వస్తే SailPoint విల్ మార్క్ ఇట్ as కోరిలేటెడ్ ఈక్వల్ టు ట్రూ ఫర్ దోస్ ఐడెంటిటీస్. సో యాక్చువల్లీ మనం కూడా మార్క్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఐ షో యూ హియర్. యా, క్లిక్ ఆన్ దిస్ రిఫైన్ సెర్చ్, ఐ మీన్ క్లియర్ సెర్చ్. ఇక్కడ అడ్వాన్స్డ్ సెర్చ్ లో మనకు ఆప్షన్ ఉంటుంది. ఓకే, అడ్వాన్స్డ్ సెర్చ్. సో ఇక్కడ ఇక్కడ నుంచి చూసారా వ్యూ ఆర్ ఎడిట్ ఫిల్టర్ సోర్స్, దీన్ని క్లిక్ చేయాలి. వ్యూ ఆర్ ఎడిట్ ఫిల్టర్ సోర్స్. సో ఇక్కడ రాయాలి మనం రిలేటెడ్ ఈక్వల్స్ టు అండ్ ఆల్సో అండ్ అవి హెచ్ఆర్ సోర్స్ నుంచి రావాలి అండ్ దే షుడ్ బి యాక్టివ్. అంతే కదండి, వాళ్ళు ఇన్యాక్టివ్ ఉంటే ఏం లాభం కదా. దే షుడ్ బి ఇన్యాక్టివ్ ఈక్వల్స్ ఫాల్స్. దిస్ ఈస్ ద లాజిక్. అర్థమైందండి. సో ఇది లాజిక్ అన్నమాట. ఇక్కడ మనం మళ్ళీ చూస్ ఫీల్డ్స్ టు డిస్ప్లే, డిస్ప్లే నేమ్ సెలెక్ట్ చేద్దాం. డిస్ప్లే ఇక్కడ డబుల్ హ్యాండ్ ఉండాలి. దిస్ ఇస్ ద కండిషన్. దిస్ సింటాక్స్ యాక్చువల్లీ డబుల్ హ్యాండ్. సో ఈ రెండు కండిషన్స్ అవుతేనే. నౌ లెట్స్ క్లిక్ ఆన్ దిస్ రన్ సెర్చ్. యా, సో దీస్ ఆర్ 51 employees, I mean 51 workers along with their department and display name, their employee ID. వీళ్ళందరూ, all these people came from the authoritative source. Okay, so these are all active, we can say these are all active authoritative identities. అంటే వీళ్ళందరూ ఇలా టైప్ కూడా పెట్టేస్తే బెటర్. అవును, హెచ్ఆర్ సిస్టమ్స్ నుంచి ఒకవేళ రాకపోతే మాత్రం అవి అథారిటేటివ్ ఉండవు. టైప్ కూడా సెలెక్ట్ చేద్దాం. టైప్ సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ దిస్ రన్ సెర్చ్. ఇక్కడ వాళ్ళ టైప్ కూడా కనిపిస్తుంది, ఎంప్లాయీ, కాంట్రాక్టర్. సో టోటల్ 51 ఉన్నాయి.
to 51, and we can also save this as population, save all the items, and authenticity check చేయడానికి ఆ, అంటే అంతే అంతే ఇవన్నీ అథారిటేటివ్ సోర్స్ నుంచి వచ్చినాయి, ఇంకా ఎలాంటి వెరిఫికేషన్ అవసరం లేదు. యాక్టివ్ this is my name, description, all these people from the source. Save. There were sub search cannot save. Who filters are up? Filters are up actually. చేద్దాం చేద్దాం ఇక్కడ మిస్టేక్ అయింది. సెర్చ్ 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 సోర్స్ ఫాల్స్. సెలెక్ట్ చేసి చూద్దాం. సేవ్ సేవ్ చేయాలా? ఓ ఐ ఫర్గాట్ క్లికింగ్ ఆన్ దట్ సేవ్. ఫిల్టర్ యాడ్ అయింది. నెక్స్ట్ రన్ సెర్చ్. రన్ సేవ్ అండ్ క్లిక్ రన్ సెర్చ్. యా యా ఇది సెలెక్ట్ చేయాలి. ఇది సెలెక్ట్ చేయాలనుకుంటా. డిస్ప్లే సెలెక్ట్ చేయాలి. యా అది ఓకే, బట్ ఇక్కడ కూడా 2 ఫిల్టర్స్ ఉన్నాయి చూడండి. ఫిల్టర్ యూ హ్యావ్ కెనాట్ డిస్ప్లే బట్ విల్ బి అప్లైడ్ టు యువర్ సెర్చ్. ఈజ్ ఇన్యాక్టివ్ ఈక్వల్స్ ఫాల్స్. యా ఇది ఒకటి సెలెక్ట్ చేయాలి, అండ్ ఇక్కడ ఎంప్లాయ్ ఐడి లాస్ట్ టైప్ రన్ సెర్చ్. యా వీళ్ళందరూ 46 రిజల్ట్స్ రిటర్న్ 6 వచ్చినాయి. మనం ఇంకోటి అంతకుముందు వేరేది సెలెక్ట్ చేసినాం కదా, 3 కాకుండా మేనేజర్స్ కూడా పెట్టాం కాబట్టి యాడ్ అయి ఉంటారు వాళ్ళు కూడా. ఓకే, సో సేవ్ ఐడెంటిటీస్ పాపులేషన్ సేవ్ చేద్దాం. డిస్క్రిప్షన్ స్కీమ్ ఫ్రమ్ సోర్సెస్. ఓకే, అది సెలెక్ట్ చేయాలండి అంతే. లిస్ట్ ఆఫ్ ఐడెంటిటీస్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్. ఇది మనం అడ్వాన్స్ సెర్చ్ లో వెళ్ళినప్పుడు వెన్ వి యాడ్ ఎ ఫిల్టర్ వీ నీడ్ టు సెలెక్ట్ ఇట్. ఇక్కడ ఇది సెలెక్ట్ చేయాలి బాక్స్. యా ఈ బాక్స్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ డిస్ప్లే ఫీల్డ్స్ టు డిస్ప్లే ఇది సెలెక్ట్ చేయాలి, అండ్
Click on this run search, you'll get all the identities. ఓకే, ఇప్పుడు మనం where do we find these populations అనేది చూద్దాం. So go to this setup, click on groups, and here you will be able to see the populations created. These are the 3 populations which we created. Okay, and ఇక్కడ మీరు చూస్తే if you notice here, the visibility is private. That means only we can able to see them. So to make this public, we need to click on each population and uncheck this private checkbox, and here will be have all the population identities. ఇక్కడ మనకి చూపెడతారు. Next page కూడా ఉంది. Okay, uncheck this private and click on this save. ఇప్పుడు ఇది పబ్లిక్ అయిపోతుంది, అందరికీ కనిపిస్తుంది. Remaining 2 also we have to work in the same way. Save. Public అంటే the entire IIM team can use it. Private అంటే ఓన్లీ మనమే చూడగలం. Okay, now this is set as public. Clear అండి ఇక్కడ వరకు? Yeah. So next ఏంటది? గ్రూప్ కాన్ఫిగరేషన్ మనం ఏం చేయలేదు కదా. ఇది అడ్వాన్స్డ్ అనాలిటిక్స్. అడ్వాన్స్ అనాలిటిక్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సెర్చ్ క్రైటీరియా ఉంటుంది. ఈ సెర్చ్ క్రైటీరియాలో మన కండిషన్ సెలెక్ట్ చేసుకోవాలి. క్రియేట్ అయిన పాపులేషన్స్, సెటప్ గ్రూప్స్, సెటప్ గ్రూప్స్, మళ్ళీ ఇక్కడ పాపులేషన్స్ ట్యాబ్. ఓకే, పాపులేషన్స్ ట్యాబ్లో ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ పాపులేషన్స్ అయిపోయింది. సో నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు గ్రూప్స్. సో పాపులేషన్స్ జనరల్లీ మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేస్తున్నాం కదా మనం. సో వీ హ్యావ్ యూజ్డ్ మల్టిపుల్ కండిషన్స్ అండ్ సెట్ దెమ్ యాజ్ పాపులేషన్. బట్ గ్రూప్స్ ఏంటంటే ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ one specific identity attribute. సో ఇది ఓన్లీ ఒకటి మాత్రమే కన్సిడరేషన్ లో తీసుకొని ఆర్గనైజ్ చేస్తుంది. ఓకే, సో గ్రూప్ ఇస్ అ వే టు ఆర్గనైజ్ ఐడెంటిటీస్ బేస్డ్ ఆన్ వన్ స్పెసిఫిక్ ఐడెంటిటీ attribute. Yeah, yes. So చూపెడతాను. Actually, when we go to this advanced analytics, let us suppose if someone asks us to show uh, how many employees are there in this finance department. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు చూపెట్టండి అని ఎవరైనా అడిగినప్పుడు ఓన్లీ సెలెక్ట్ వన్ ఐడెంటిటీ అట్రిబ్యూట్ మాత్రమే, ఒక్కటి మాత్రమే సెలెక్ట్ చేయాలి. అండ్ డిస్ప్లేలో మనకి ఏమేమి కనపడాలో అవి టేక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఎంప్లాయీ ఐడి అండ్ లొకేషన్. క్లిక్ ఆన్ రన్ సెర్చ్. చూడండి, సో 12 రిజల్ట్స్ రిటర్న్. వీళ్ళు దియా, జోసి, గంగా, వీళ్ళంతా. దిస్ ఈస్ ఎ గ్రూప్ based on one specific condition. Okay, simple. So group is based on only one attribute. ఒక attribute మాత్రమే కన్సిడర్ చేసుకొని ఆర్గనైజ్ చేస్తుంది ఐడెంటిటీస్ అన్నిటిని. It will organize all the identities based on only one attribute.
but population based on multiple conditions. ఓకే, నా ఇప్పుడు ఇదే మనం ఇంకో డిపార్ట్మెంట్ తీసుకున్నాం అనుకుంటే, ఎగ్జాంపుల్ హ్యూమన్ రిసోర్సెస్, క్లిక్ ఆన్ రన్ సెర్చ్. ఒక నిమిషం, యాక్చువల్లీ బ్యాక్, వెరిఫైన్ సెర్చ్ ఇస్ బ్యాక్. చూడండి, మనం ఐడెంటిటీ మ్యాపింగ్స్ చేసినప్పుడు ఏవైతే మనం గ్రూప్ ఫ్యాక్టరీ కిందకి సెట్ చేస్తామో, సో వెన్ వీఆర్ క్రియేటింగ్ ఎ న్యూ ఐడెంటిటీ అట్రిబ్యూట్ అండ్ సెట్టింగ్ దెమ్ యాజ్ గ్రూప్ ఫ్యాక్టరీ. చూడండి, మనం కాస్ట్ సెంటర్ని గ్రూప్ ఫ్యాక్టరీగా సెలెక్ట్ చేసుకున్నాం, డిపార్ట్మెంట్ని గ్రూప్ ఫ్యాక్టరీగా సెలెక్ట్ చేసుకున్నాం. ఏవైతే గ్రూప్ ఫ్యాక్టరీగా మనం సెలెక్ట్ చేసుకున్నామో వాటిని మాత్రమే గ్రూప్స్గా ఆర్గనైజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, గ్రూప్ ఫ్యాక్టరీ బాక్స్ ఉంది కదా, దీన్ని చెక్ చేసిన అట్రిబ్యూట్స్ని మాత్రమే మనం ఆర్గనైజ్ చేయొచ్చు గ్రూప్స్ లాగా. ఓకే, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, యూ వాంట్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్టర్స్ ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్ లొకేషన్, అదే కదా? ఓకే, గో టు అడ్వాన్స్డ్ అనాలిటిక్స్, క్లియర్ సెర్చ్, మొత్తం క్లియర్ అయిపోతాయి. గో టు లొకేషన్, సెలెక్ట్ హైదరాబాద్. డిస్ప్లేలో ఏం కావాలి, లైక్ డిస్ప్లే నేమ్, జాబ్ టైటిల్, లొకేషన్ ఎలాగో హైదరాబాదే ఉంటుంది. సో లెట్స్ టేక్ టైప్, click on run search. Yeah, so these are all the people from Hyderabad location, employees and contractors, who are employees and contractors వీళ్ళందరూ. ఒకవేళ ఇఫ్ యూ అప్లై అనదర్ కండిషన్ హియర్, ఈ అట్రిబ్యూట్ తో పాటు మనం ఇక్కడ కూడా ఏదైనా ఒక కండిషన్ అప్లై చేశారనుకోండి, టైప్ పోత్ అని ఉండదు, బట్ యాక్చువల్లీ పోతే వస్తుంది, ఏం సెలెక్ట్ చేసుకోకపోతే పోతే వస్తుంది. ఒకవేళ నాకు మేనేజర్ ఉండొద్దు, ఐ డోంట్ వాంట్ మేనేజర్, ఎస్, కానీ ఇలా మీరు మల్టిపుల్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఇట్ విల్ బికమ్ ఏ పాపులేషన్. ఓకే ఓకే, అలాంటివి ఓకే, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్. సో ఇఫ్ యూ సెలెక్ట్ మల్టిపుల్ కండిషన్, ఇట్ విల్ బికమ్ ఏ పాపులేషన్. That is the main difference. Group only takes one attribute as a condition. It will be based on only one attribute. So these people are not managers, and inka and are active. Yes, and are active. Yes, correct. Remaining people, are you understanding? చూడండి, మీకు ఎక్కడ అర్థం కాకపోయినా అడగండి. యా, ఎక్కడ అర్థం కాకపోయినా అడగండి. సో ది మెయిన్ డిఫరెన్స్, యా చెప్పండి. పాపులేషన్ లో ఏమవుతుంది? అవునవును, అన్ని లొకేషన్స్ ఇస్తుంది, అవును అవును అవును, కరెక్ట్. ఎస్, ఓన్లీ ఇట్ విల్ టేక్ వన్ attribute. ఎంటైటిల్మెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. ఎంటైటిల్మెంట్ అనేది ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. ఎంటైటిల్మెంట్స్ ఆర్ పర్మిషన్స్ అవి. ఎంటైటిల్మెంట్స్ అంటే పర్మిషన్స్ అవి. ఆ, అందుకే మనం ఫిల్టరింగ్ చేసేది అందుకేగా. నేను స్టార్టింగ్ చెప్పానండి. ఇక్కడ నుంచి చెప్పాను, ఇదిగోండి, వై డు వి ఆర్గనైజ్ ఐడెంటిటీస్ అంటే టు అప్లై యాక్సెస్.
వాళ్ళకి యాక్సెస్ అప్లై చేయడానికి, రిపోర్ట్స్ రన్ చేయడానికి, రెస్పాన్సిబిలిటీస్ అప్లై చేయడానికి. ఇదిగోండి రెస్పాన్సిబిలిటీస్ అప్లై అంటే అది ఎంటైటిల్మెంట్స్ కిందకే వస్తాయి. సో ఆర్గనైజింగ్ పర్పసే అది. వీళ్ళందరినీ మనం సపరేట్ చేసి వాళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలి, ఎలాంటి యాక్సెస్ ఇవ్వాలనేవి ఇవ్వచ్చు. ఒకవేళ ఈ కాన్సెప్ట్ లేకపోతే ఇండివిజువల్ గా పర్సన్ కి ఇచ్చుకుంటూ వెళ్ళాలి మాన్యువల్ గా. చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది. అది ఇంపాసిబుల్ కూడా. ఓకే. కండిషన్ ఏంటి? ఆ 3 పీపుల్ ని ఏ కండిషన్ తో సపరేట్ చేస్తున్నారు? బేస్డ్ ఆన్ వాట్ కండిషన్ యు ఆర్ separating those people or you are creating a group for that people అనేది మనం ఆలోచించి we will make a population of those 3 people or we will make a group of those 3 people. If there are multiple conditions, it will become a population. If it is based on only one attribute, then it will become a group. Okay. సో ఈ సేల్ పాయింట్ ఏం చేస్తుంది? ఆటోమేటిక్ గా గ్రూప్స్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇంజనీరింగ్, ఎగ్జిక్యూటివ్, ఫైనాన్స్ ఇవన్నీ గ్రూప్సే. ఆటోమేటిక్ గా క్రియేట్ చేసింది. వై ఇట్ క్రియేటెడ్ ఆటోమేటికలీ? బికాస్ వీ హ్యావ్ సెట్ ఇట్ యాజ్ గ్రూప్ ఫ్యాక్టరీ వైల్ క్రియేటింగ్ అండ్ ఐడెంటిటీ అట్రిబ్యూట్. మనం ఐడెంటిటీ అట్రిబ్యూట్ డిపార్ట్మెంట్ చేసేటప్పుడు ఐడెంటిటీ మ్యాపింగ్ లో while we created department identity attribute, we have checked this group factory. అందుకే అది డిపార్ట్మెంట్ లో ఉన్న అన్ని వాల్యూస్ ని గ్రూప్స్ లాగా మార్చింది. ఓకే. ఓకే. నెక్స్ట్ ఏం చూద్దామంటే గ్రూప్స్ క్రియేషన్ చూసాం కదా. ఐ థింక్ గ్రూప్స్ వి డిడ్ నాట్ క్రియేట్. సో లెట్స్ డూ వన్ థింగ్. డిపార్ట్మెంట్, let's take something like department lo if we take HR and select something like cost center, employee, mission, all those things, and click on run search. So this is a group. This is a group of people who are from different locations based on the department HR. Okay. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఓకే. సో ఇంతకుముందు చెప్పినట్లుగా as I told you before, when we check that group factory, automatically the groups are created. Okay, one second. Tasks lo let's go to setup. Yeah, ఇక్కడ చూడండి. Setups drop down, go to groups. ఇక్కడ we are having create new group. So create new group, click on it. ఇక్కడ చూడండి, it is asking for the group name. ఏమిద్దాం మనం? let's give department. Next, group attribute department related. ఇదిగోండి డిపార్ట్మెంట్ అని ఉంది, డిపార్ట్మెంట్. నెక్స్ట్ give a description like identity
is grouped by department. Okay, uh, let's enable this. And group owner rule, ఇది రూల్స్ కి సంబంధించింది. we need to write some code if we want. ఇక్కడ ఏదైనా రూల్ రాయాలనుకుంటే ఇక్కడ రాయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ నాట్ రిక్వైర్డ్. జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. చూడండి ఏం జరుగుతుందో. ఓకే, ఇక్కడ చూడండి. A group is created based on the department. Okay, now when we click on this, మనకి యా ఓకే, మనం గ్రూప్స్ క్రియేట్ చేసినాం. సో మనకు గ్రూప్ కనిపించాలంటే వీ నీడ్ టు గో టు టాస్క్స్. సెటప్ లోకి వెళ్ళి టాస్క్స్, ఇక్కడ ఒకటి ఉంటుందండి, టాస్క్ ఉంటుంది. ఫ్రెష్, యా రిఫ్రెష్ గ్రూప్స్. రైట్ క్లిక్, ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్. క్లిక్ ఆన్ ఓకే. చెక్ ఫర్ ది టాస్క్ రిజల్ట్. ఫ్రెష్ గ్రూప్స్ ఆన్ దిస్. చూడండి, ఐడెంటిటీస్ ఎగ్జామిన్ 51. Okay, now let's go to this groups setup. Groups, select the group created based on department. ఇక్కడ చూడండి, all the subgroups are created. Subgroups ఏమేమి ఉన్నాయి? ఇంజనీరింగ్, ఎగ్జిక్యూటివ్. దాంట్లో ఎంతమంది ఉన్నారు? 8, 3, 12, 3. సో పాలసీ వైలేషన్స్, కాంపోజిట్ స్కోర్, లాస్ట్ అప్డేటెడ్ టైం ఇది. అర్థమైందా? సో దీస్ మెనీ సబ్ గ్రూప్స్ ఆర్ దేర్ అండ్ దీస్ ఆర్ ది మెంబర్ కౌంట్. ఏమైనా వయలేషన్స్ ఉంటే అవి ఇక్కడ కనిపిస్తాయి. ఇదేమో స్కోర్, నెగటివ్, పాజిటివ్ అవన్నీ అది రిలేటెడ్. సో దిస్ ఈస్ హౌ వి క్రియేట్ ఎ గ్రూప్ బేస్డ్ ఆన్ వన్ యాట్రిబ్యూట్. అర్థమైందండి? ఓకే, నౌ let's create another group. ఇంకొక కృతికా రెడ్డి అండి, శ్రీకృతి. ఓకే, శ్రీకృతి గారు, క్యాన్ యూ క్రియేట్ ఎ గ్రూప్ బేస్డ్ ఆన్ ఎ లొకేషన్? లొకేషన్ ని బేస్ చేసుకొని మనం గ్రూప్ ని క్రియేట్ చేయొచ్చు. How you are saying that? What? Correct. So since we marked location as a group factor, we can also create a group based on the location. Okay, now give it as location group. Job ikkada group attribute emo location, description, identities based on location. So enable and click on save. So once we create the group, we need to refresh it. ఒకవేళ రీఫ్రెష్ మనం మర్చిపోయామంటే మనకి ఏమీ కనిపించదు అనమాట. సో గో టు టాస్క్స్, సెలెక్ట్ refresh groups. Yeah, right click on it, execute in background, click on OK, verify by going to task results. Then refresh groups, identities examine 50, success sign. So again go to setup, click on groups. Yeah, click on this location. You will find out all the subgroups which are created, and these are the member count. How many people are from Bangalore, how many people are from Chennai, how many people are from Hyderabad. ఇలా మనకి సబ్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఎక్కడండి ఇదా?
యాక్చువల్లీ ఇది ఒకవేళ లేకపోతే మనకు కనిపించదు అనుకుంటున్నాను నేను. మనకి యా ఇది కనిపించదు అనుకుంటున్నా. బట్ ది బెస్ట్ ప్రాక్టీస్ ఇస్ టు చెక్ దిస్ ఇనేబుల్డ్ బాక్స్. గ్రూప్ ఇనేబుల్ అవుతుంది అనమాట, యాక్టివ్ అవుతుంది ఆ గ్రూప్. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రీఫ్రెష్ గ్రూప్స్. ఒకవేళ మనం టాస్క్స్ వెళ్ళి రీఫ్రెష్ గ్రూప్స్ కానీ మర్చిపోతే మనకి ఇక్కడ ఏం కనిపించదు అవుట్పుట్. ఓకే, మీకు యా 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 policy. Just example. గ్రూప్ ఓనర్ రూల్ లో యాక్చువల్లీ మనము సమ్ లైన్స్ ఆఫ్ కోడ్స్ రాయాలి. సో బేస్డ్ ఆన్ సమ్ క్రైటీరియా. సో ఆ క్రైటీరియా కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. లైక్ యా బేస్డ్ ఆన్ సర్టెన్ క్రైటీరియా, మనకి ఏవైతే క్రైటీరియా ఇస్తారో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ ఓనర్షిప్ రూల్ రాయాలన్నమాట. సో దాని ప్రకారంగానే మనకి ఇక్కడ సబ్ గ్రూప్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, అది డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ యా అండ్ ఈ గ్రూప్ ఎవరైతే ఆ రూల్ బేస్ చేసుకునే ఇక్కడ ఆ ఓనర్ నేమ్ వస్తుంది. ఇక్కడ ఈ కాలం ఫిల్ అయిపోతుంది. సో యా దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ గ్రూప్ ఓనర్ రూల్. సో ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళ అంతే అండి. ఇక్కడ ఇక్కడ మనకి ఆ ఓనర్ నేమ్ కనిపిస్తుంది అంతే, ఆ రూల్ ని బేస్ చేసుకొని. యా ఎస్, అవును. ఏ లిస్ట్ లో కనిపించదు? యూ మీన్ టు సే దిస్ గ్రూప్స్ లిస్ట్? ఓకే, దీంట్లోనా? ఇక్కడ ఓకే. ఓకే ఓకే, సో దట్స్ వై వీ నీడ్ టు ఎనేబుల్ ఇట్. యా సో ఇంకొక టాపిక్ ఉంది విచ్ ఇస్ వర్క్ గ్రూప్స్. మీకు ఓకే అయితే ఇప్పుడు కంటిన్యూ చేద్దాం, లేకపోతే నెక్స్ట్ క్లాస్. సో యాక్చువల్లీ ఫస్ట్ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ అ వర్క్. సి వర్క్ గ్రూప్, as the name suggests, it is a group of identities that share responsibilities inside SailPoint. సో ఆ గ్రూప్ లో ఉన్న ఐడెంటిటీస్ అందరూ ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక వర్క్ ని షేర్ చేసుకుంటారు. అంటే ఇంకా వాళ్ళదే రెస్పాన్సిబుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ టీమ్. ఇప్పుడు చూడండి, అడ్మిన్ టీమ్ విల్ హ్యావ్ సపరేట్ రెస్పాన్సిబిలిటీస్ వెన్ కంపేర్డ్ టు హెచ్ఆర్ టీమ్. So HR team will be having separate responsibilities, admin team will be having separate responsibilities. But both the teams can be referred to as work group. So work group will share responsibilities inside the sale point. So it is completely different. This is completely different when we compare with groups and populations. See, admins, operations, rapid setup, admins. It's చాలా వర్క్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. See, admins పని ఏముంటుంది? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్. సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద సిస్టమ్స్, దే విల్ అడ్మినిస్టర్ ద సిస్టమ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్, if a person leaves that work group, then he will be removed all the access, కానీ మిగతా వాళ్ళకు ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఓన్లీ ఒక్క పర్సన్ కి మాత్రమే అడ్మిన్ యాక్సెస్ ఇస్తే, రేపు ఇఫ్ ద పర్సన్ లీవ్స్ ద ఆర్గనైజేషన్, దెన్ అగైన్
new access should be given to the other person. So that's why what SailPoint does is it will give access to the whole work group, whole admin work group. అంటే ఒక్కరు బయటికి వెళ్ళినా కానీ మిగతా వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో ఈ వర్క్ గ్రూప్స్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఇట్ విల్ అసైన్ పర్మిషన్స్. సేల్ పాయింట్ విల్ అసైన్ పర్మిషన్స్. ఏమైనా అవసరమైనవి ఏమైనా పర్మిషన్స్ ఏమైనా ఉంటే అవి అసైన్ చేస్తుంది. ఇట్ విల్ ఆల్సో అసైన్ ఓనర్షిప్స్. ఇట్ విల్ ఆల్సో అప్రూవ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఆల్ దోస్ థింగ్స్ విల్ బి దేర్ ఫర్ వర్క్ గ్రూప్స్. ఓకే, సో చిన్న దీంట్లో రాస్తాను. సో వర్క్ గ్రూప్స్ ఇంకొక టర్మ్ ఉంటుంది, చిన్న టర్మ్, జస్ట్ capabilities. So capabilities is a permission that allows user do something inside sale. Okay, so yeah, సేల్ పాయింట్ లోపల ఎవరికైతే ఏదైతే పర్మిషన్ ఉంటుందో ఏదైనా చేయడానికి, సో దట్ ఈస్ కాల్డ్ as కేపబిలిటీ. ఓకే, సో వర్క్ గ్రూప్ అంటే ఇట్స్ a group of identities that share responsibilities. Generally common responsibilities, actually a group మొత్తం రెస్పాన్సిబిలిటీస్, యా గ్రూప్ మొత్తం ఒకటే రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకుంటాం. యా, వి షేర్ ఎ కామన్ రెస్పాన్సిబిలిటీస్ దట్ ఇన్సైడ్ సేల్ పాయింట్. ఓకే, సో క్యాపబిలిటీస్ లో మనకి లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. లైక్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అని, సిస్టమ్ అడ్మిన్, సమ్ సే కంప్లైన్స్ ఆఫీసర్, ఎవరైనా ఏమైనా మిస్టేక్స్ చేస్తే వీళ్ళు చూస్తారు. And there will be also rapid setup administrator. Rapid setup. Okay. So now let's go to our sale point. Let's close this. మనం పాపులేషన్స్, గ్రూప్స్ అండ్ వర్క్ గ్రూప్స్ మూడు ఈ గ్రూప్స్ ట్యాబ్ లోనే మనం చూసుకోగలుగుతాం. ఓకే, సో ఇక్కడ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది ఈ మూడిటితో కంపేర్ చేస్తే. సో క్రియేట్ a work group, click on this create work group button. We see a form which asks us to enter the name of our newly created. Let's give the name as admins. Here we'll ask for the owner lead blank and give a small description here. చిన్న description ఇద్దాం, like so here we need to give the group mail, like any other work email మనకి ఏం అవసరం లేదు. And this is the notification setting. Whatever change the admin makes, it will immediately trigger other members in the work group and also their group email. So here comes the capabilities or the permissions, what an admin can do. Like in the capabilities section, the suitable capability for the admin is the system administrator. We'll select this and click on this arrow mark down and select any 2 or 3 people of your wish. I would select team.chari, click add member. Next again click on this drop down, select Duryodhan Mehta, click on add member. So these two people will get access to admin capabilities or system administrator capabilities. Now when you click on save,
work group will be created, which is admins. Here we will see the description and this is the modified date. Now, when you log out from this and log in as Beamchari or Beam.Chari is a person who got admin access recently, password SP learner. Now go click on login. Now this Beamchari will be having all the access which an admin has. Admin came with access into the avani beam.chari kuda untayi. So all these functions will all these access will be same like it is. Now log out from here. Yes, you can also create a work as a beam.chari by logged in into beam.chari. Now go to work group, create another work which is let's create another one like business analyst. Yeah, business analyst. Description leave it as blank as of now. Now let's select the capabilities. Business analyst capabilities ఏముంటాయంటే like rapid setup administrator and something like setup. Yeah, let's take this identity request administrator and rapid setup administrator. Hold the control button and click on this. Then the two capabilities will be selected. Now add members. We will add Ganga on add member. Give Geeta the access. Click on add members. Now click on save. So business analyst work group is also created on this date. So these are all the work groups. So people who are in the work group, they will have all the people will be having those responsibilities or those permissions. So SailPoint can give access to that whole work group, and people who are in that group will be getting all the access at a time. This will save a lot of time, and SailPoint does the great work by giving this work group option. So that's all for now.